జనరల్గా అడ్వకేట్స్ అనగానే 4 వెర్షన్ కనిపిస్తాయి. ఒకటి సర్వీస్ మోటో, 2 కమర్షియల్, 3 క్రిమినల్గా చేస్తుంటారు. అంటే ఏది మీరు ఎంచుకున్నారండి? యాక్చువల్లీ సర్వీస్ మోటోగానే మేము ఎంచుకున్నాం. యాక్చువల్లీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకముందు మీరు కాలేరు వెంకటేష్ గారితో వర్క్ చేసినప్పుడు అదే సమయంలో హైదరాబాద్లో కేకే గారి ఇంట కాల్పులు జరగడం, ఆ కేసు వెంకటేష్ గారు చూసినట్లు గుర్తుంది. టాడీ షాప్కు పేరెంట్స్ చిన్న పాపను తీసుకొని పోతే అక్కడ నుంచి ఆ టాడీ షాప్ నుంచి వేరే అతను ఆ పాపను చిన్న పాపను తీసుకొని పోయి రైల్వే ట్రాక్ దగ్గర ఆమెపై తీసి హత్య చేస్తాడు. బొల్లారం పిఎస్ లిమిట్స్లో బాడీ దొరికితే మళ్ళీ కేసు. తండ్రి కన్న కూతురు మీద అత్యాచారం చేశాడంటే అతను మానసికంగా సరిగా లేకపోవడం వల్ల, లేదా వాంటెళ్ళి భార్య మీద కోపం, వేరే వాళ్ళ కోపం మీద చేశాడండి. అంటే భార్య కోఆపరేట్ చేయకపోయేసరికి ఇక ఇతరుల మీద. అయితే ఒకరోజు రాత్రి పడుకున్న తర్వాత వీళ్ళ ఫాదర్కి వాళ్ళకి తెలిసిన అతనే ఆ అమ్మాయిని రాత్రి బలాత్కారం చేస్తాడు. అందులో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇంతవరకు మీరు 376, 302, 354లో అందరికి అక్యూజులు కన్వర్ట్ చేసుకొస్తున్న ప్రతాప్ రెడ్డి గారు, భానుకిరణ్ కేసు మీకు ఇప్పుడు వచ్చింది, అసలు ఆ కేసు పూర్వపరాలు ఒకసారి. ఇప్పుడు మధ్యల చెరు సూరికి వైల్డ్ అతను బాంబ్ బ్లాస్ట్ కేసులో అతనికి శిక్ష పడింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఆ శిక్ష టైంలో వాసుదేవరెడ్డి అనే అతను ఈ భానుకిరణ్ను మధ్యల చెరు సూరికి పరిచయం చేస్తాడు. భానుకిరణ్ సూరి పేరు చెప్పుకొని చాలా కేసెస్లలో సెటిల్మెంట్ చేసుకుంటాడు. అది తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే సూరికి తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన కొంతమంది సినీ తారల వ్యవహారం కూడా ఉందని వచ్చింది. మధుమోహన్ రెడ్డి ఈ వాజ్ డ్రైవింగ్ ది కార్. ఈ సూరి డ్రైవర్ పక్క సీట్లో సూరి కూర్చుంటాడు, భానుకిరణ్ వెనకాల కూర్చుంటారు. కారులో ముగ్గురే ఉంటారు. యూసుఫ్ కూడా నవోదయ కాలనీకి రీచ్ అయిన తర్వాత అప్పుడు ఇతను భానుకిరణ్ వెనక సీట్లో నుంచి కేసుని డిఫెన్స్ వాళ్ళు వేరే రకంగా వాదించారు. బయట నుంచి ఎవరైనా ఫైర్ చేస్తే కారు అద్దాలు లేకుంటే సమ్ పార్ట్ ఆఫ్ ది కార్ వుడ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్. కారు కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్దెల చెరు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్కి జీవిత ఖైదు పడేలా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ రెడ్డి గారు. భానుకిరణ్ తను చంపలేదంటూ డిఫెన్స్ వాదించింది. అసలు భానుకిరణే కాల్చలేదంటూ మరొక వర్గం. భానుకిరణ్ కూడా నేను ఎక్కడ చంపలేదు, ఆ రోజు అసలు నాకు తెలియదు కాల్పులు జరిగాయి కారులో, భయపడి నేను పారిపోయానంటూ అతను స్టేట్మెంట్ ఇవ్వడం. కానీ పోలీసులు, సిసిఎస్, సిఐడి పక్కా ఆధారాలతో దాని కేసు బిల్డప్ చేయడం. కేసు బిల్డప్ చేయడమే కాకుండా ఆ కేసుకి ఆధారాలు సేకరించి దాన్ని ఆర్గ్యుమెంట్ చేసి అతనికి శిక్ష పడేలా చేసిన ప్రతాప్ రెడ్డి గారు కేవలం భానుకిరణే కాదు, చిన్నపిల్లలపై రేప్ చేసిన నిందితులకి జీవిత ఖైదు పడేలా చేశారు. మర్డర్ కేసులో కూడా అందరికీ జైలు పంపేలా చేశారు. అటువంటి లీగల్ ఒపీనియన్ ఉన్న ప్రతాప్ రెడ్డి గారు ఈ వారం మన గెస్ట్. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం. ప్రతాప్ రెడ్డి గారి పేరు గత 2 రోజుల నుంచి మీడియాలో బాగా వినిపిస్తుందండి. ఎందుకంటే భానుకిరణ్ కేసుతో బాగా మీరు వచ్చారు. అంటే భానుకిరణ్ కేసు కన్నా ముందు కూడా మీకు చాలా మీ వర్క్ ఉంది, కానీ ఇది సంచలనం అవడంతో భానుకిరణ్కి శిక్ష పడడం ఒకటి మీకు ప్లస్ అయింది. అంటే దీనికన్నా పెద్ద కేసులు మీకు చాలా కనిపిస్తున్నాయి. పోస్కో లాంటి కేసుల్లో చిన్నపిల్లల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన, రేప్ చేసిన వాళ్ళందరూ జైలు పంపారు. మర్డర్ కేసులో వాళ్ళకి జైలు పంపారు. కానీ ఈ భానుకిరణ్ సంచలనం అవ్వడంతో మీకు మరింత దీన్ని బూస్టింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ప్రతాప్ రెడ్డి గారు ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, భానుకిరణ్కి చంపాలి, భానుకిరణ్తో పాటు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అసలు కేసు ఎలా జరిగింది, ఆ కేసు ఆర్గ్యుమెంట్స్ 2 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాలు జరిగాయి, దాన్ని మొత్తం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే మా ఫాదర్ అగ్రికల్చర్. అంటే మా ఊరు మల్కాపూర్ విలేజ్, ఎల్లారెడ్డి మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
మా పేరెంట్స్ ఊర్లోనే ఉంటుండ్రి. మా పేరెంట్స్కి మేము ముగ్గురం సన్స్ అండ్ మాకు ఒక సిస్టర్ ఉంది. అయితే మా పెద్దన్న ఊర్లోనే ఉంటాడు, వ్యవసాయం చేస్తాడు. నేను రెండో అతన్ని, మూడో అతను అంటే అతను మార్గదర్శిలో ఈజ్ వర్కింగ్. అండ్ నేను 1989లో ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత 27th April 1989లో నేను ఎన్రోల్ చేయించాను బార్ కౌన్సిల్లో. దాని తర్వాత నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అంటే ఇనిషియల్గా ఐ వర్క్డ్ విత్ సీనియర్ ఏ సుధాకర్ రెడ్డి. అప్పుడు మేము సివిల్ క్రిమినల్ రెండు ఉండే మా సీనియర్ దగ్గర. ఇక్కడ నిజామాబాద్లో చేశారు? ఇక్కడ హైదరాబాద్లో, ఓకే. హైదరాబాద్లో రంగారెడ్డి కోర్టులో. అప్పుడు సివిల్ అండ్ క్రిమినల్ రెండు చూస్తుంటివి. దాని తర్వాత 1994లో నేను మరియు కాలేరు వెంకటేష్ ఇద్దరం కలిసి ఆఫీస్ ఓపెన్ చేసి అప్పటి నుంచి కాలేరు వెంకటేష్తో నేను 2003 1 December 2003 వరకు ఇద్దరం కలిసి చేశాము. దాని తర్వాత నేను మళ్ళీ సపరేట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ 29th October 2014 రోజు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ అయిపోయాను. ఓకే. అంటే వెంకటేష్ గారితో కలిపి మీరు ఎలాంటి మంచి వర్క్ చేశారంటే సివిల్ క్రిమినల్ రెండు చేశారంటున్నారు. మీకు గుర్తున్న మంచి కేసులు చెప్పండి. అంటే ఇనీషియల్గా సివిల్ అండ్ క్రిమినల్ రెండు కూడా చేశాము. అప్పుడు అంటే బాగానే ప్రాక్టీస్ కూడా బాగానే ఉండే. అంటే ప్రాక్టీస్ బాగుంటుంది, కానీ జనరల్గా అడ్వకేట్స్ అనగానే 4 వెర్షన్ కనిపిస్తాయంట. ఒకటి సర్వీస్ మోటో, 2 కమర్షియల్, 3 క్రిమినల్గా చేస్తుంటారు. అంటే ఏది మీరు ఎంచుకున్నారండి? యాక్చువల్లీ సర్వీస్ మోటోగానే మేము ఎంచుకున్నాం. యాక్చువల్లీ అంటే మొదటి నుంచి కూడా తను పొలిటికల్గా ఎదుగుదామని, కొంచెం ఇన్వాల్వ్ అవుదామని చెప్పేసి అక్కడ మాకు లోకల్లో కేసెస్ వస్తుండే. యాక్చువల్లీ సర్వీస్ మోటోగానే మేము ఇనిషియల్లీ. అంటే సర్వీస్ మోటోలో మీరు చేసిన ఒక మంచి కేసు చెప్పండి, అంటే ఆ బాధితుడికి న్యాయం చేశానన్నది. అంటే యాక్చువల్లీ అంటే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకముందు మీరు కాలేరు వెంకటేష్ గారితో వర్క్ చేసినప్పుడు అదే సమయంలో హైదరాబాద్లో మన కేకే గారి ఇంటి కాల్పులు జరగడం, ఆ కేసు వెంకటేష్ గారు చూసినట్లు గుర్తుంది. అంటే అప్పుడు యాక్చువల్లీ ఆ టైంలో నేను లేని, అప్పటికి వెళ్ళేసి వచ్చారు కాబట్టి నాకు అది పూర్తి వివరాలు ఏమి నాకు తెలియదు. తర్వాత మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యారు? తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాను. అయిన తర్వాత లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఒకటి కేసు, సెన్సేషనల్ రేప్ కేసు అండ్ మర్డర్ కేసు ఉంది. ఇది బొల్లారం పిఎస్ది టాడీ షాప్కు పేరెంట్స్ చిన్న పాపను తీసుకొని పోతే అక్కడ నుంచి ఆ టాడీ షాప్ నుంచి వేరే అతను ఆ పాపను, చిన్న పాపను తీసుకొని పోయి రైల్వే ట్రాక్ దగ్గర ఆమెపై రేప్ చేసి హత్య చేస్తాడు. అప్పుడు ఆ మధ్యన సెన్సేషనల్ ఉండే, అందులో కన్విక్షన్ వచ్చింది. అండ్ రిమైండర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ హి టు అండర్గో ది ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి. అందులో ఎక్యూజ్డ్ ఎవరండి అసలు? దానికి మీరు ఏ విధంగా దాన్ని ప్రూవ్ చేసుకొచ్చారు? అంటే యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ అల్వాల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత బాడీ మళ్ళీ ఇక్కడ బొల్లారం పిఎస్ లిమిట్స్లో బాడీ దొరికితే మళ్ళీ కేసు ట్రాన్స్ఫర్ బొల్లారంకి అవుతుంది. దాని తర్వాత వాళ్ళు సాక్ష్యాలను ప్రవేశపెట్టి మేము ఆ కేసు ప్రూవ్ చేయగలిగినాము ఇన్ కోఆర్డినేషన్ విత్ ది పోలీస్ ఆఫీషియల్స్. ఓకే. అంటే మీరు ఫస్ట్ పీపీగా వచ్చిన తర్వాత ఫస్ట్ 376 ఒకటి మీరు, అంటే అంతకంటే ముందు ఒకటి హ్యాబిట్స్ పిఎస్ దాంట్లోనేమో ఓన్ డాటర్ని ఇంట్లోనే వాష్రూమ్లో తీసుకెళ్ళి వాష్రూమ్లో సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు ఓన్ ఫాదరు. అది హ్యాబిట్స్ పిఎస్ కేసు. అందులో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే రిమైండర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. కానీ కన్న కూతురు మీద కన్న తండ్రి అత్యాచారం అనేది అసలు ఊహించడానికే భయంకరంగా ఎలా చేసి ఉంటారు? అంటే ఇక యాక్చువల్లీ కొంచెం అంటే ఈ వాజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మేబీ డిస్టర్బ్డ్ మైండ్లో అది. అంటే ఆ రకంగా మా దగ్గర అంటే దాదాపు 7-8 కేసెస్లలో కూడా ఫాదర్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ ఉన్నాయి. అంటే 7-8 కేసుల్లో తండ్రి కన్న కూతురు మీద అత్యాచారం చేశాడంటే అతను మానసికంగా సరిగా లేకపోవడం వల్ల, లేదా వాంటెడ్లీ భార్య మీద కోపం, వేరే వాళ్ళ కోపం అని చేశాడండి? మానసికంగా అని కాదు, బట్ భార్య మీద అంటే డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మైండ్, లేకుంటే అంటే గొడవలు, భార్యతో గొడవలు ఉండేసి మళ్ళీ ఈ పాప అంటే భార్య కోఆపరేట్ చేయకపోయేసరికి ఇక ఇతరుల మీద అత్యాచారం అంటే బలాత్కారం చేయడం జరుగుతుంది. ఓకే. అంటే అబిడ్స్ కేసు మీరు చెప్పారు, అలాగే 376 కానీ ఇంకేమున్నాయండి? ఇప్పుడు ఇంకొకటి మలక్పేట్ పిఎస్ది ఒకటి ఉంది.
అందులో యాక్చువల్లీ ఏంటంటే మదరు అంటే అమ్మాయికి మదర్ చనిపోతుంది, ఫాదర్ ఒక్కడు ఉంటాడు. ఫాదర్ వాజ్ వర్కింగ్ విత్ మున్సిపల్లో పనిచేస్తాడు. ఆ ఫాదర్కు తెలిసిన అతని వాళ్ళ పిల్లలతోని అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అయితే ఒకరోజు రాత్రి పడుకున్న తర్వాత వీళ్ళ ఫాదర్కి వాళ్ళకి తెలిసిన అతనే ఆ అమ్మాయిని రాత్రి బలాత్కారం చేస్తాడు. అందులో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఓకే, అంటే ఆ కేసుని మీరు ఎలాగ ఆర్గ్యూ చేసుకొచ్చారండి? పోలీస్ కొంత ఎవిడెన్స్ ఇస్తుంది, ఎక్విజన్ చూపిస్తుంది. అంటే మెయిన్ యాక్చువల్లీ రేప్ కేసులలో ఎవిడెన్స్, విక్టిమ్ ఎవిడెన్స్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. అండ్ ఇప్పుడు ఆ చిన్న పాపలకి ఏంటంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ చిన్న పాపలు చెప్పిన వర్షన్ బేస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అండ్ సపోర్టెడ్ బై ది మెడికల్ ఎవిడెన్స్. కానీ మీరు చెప్పిన ఆల్వాల్ కేసుల్లో అమ్మాయి డెడ్ బాడీ ఉంది, మరి ఎవిడెన్స్ లేనప్పుడు ఆ కేసు ఎలా కన్విక్షన్ అయింది? మెడికల్ ఎవిడెన్స్లో వచ్చింది. రేప్ అంటే రేప్ చేసి చంపేసినట్టు మెడికల్ ఎవిడెన్స్ డిఎన్ఏ ప్రూవ్ అయింది. ఓకే, జనరల్గా ఈ కేసులు వస్తున్నప్పుడు చిన్నపిల్లలు అంటే మీరు చెప్తున్నట్లు రేప్ విక్టిమ్ చెప్పిన వెర్షనే ఫైనల్ వెర్షన్ అంటారు. కానీ ఒక్కొక్కసారి అది రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటాయి కానీ పిల్లలు మర్చిపోయామంటారు, అప్పుడు ఏమవుద్ది? అంటే మిగతా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్ తీసుకొని అప్పుడు కూడా కన్విక్షన్ ఇవ్వాలి. అంటే మిగతా సర్కమ్స్టెన్స్ అంటే ఏం చూపిస్తారండి? అంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కేసులో విక్టిమ్ ఉంది, ఆ కేసు ఆర్గ్యూ అయ్యే టైంకి అమ్మాయి ఏజ్ పెరుగుతుంది, అప్పుడు మైండ్ కూడా మెచ్యూర్ అవ్వచ్చు, కొంత వెర్షన్ మర్చిపోవచ్చు. అప్పుడు మనం ఏ విధంగా దాన్ని అంటే ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అంటే లాస్ట్ సీన్ అక్యూజ్తో ఉన్నదనుకోండి, అప్పుడు ఎవరైనా ఐ విట్నెస్లు చూసి అక్యూజ్తో పాటు అమ్మాయి ఉండే ఆ టైంలో అని చెప్పేసి ఆ సర్కమ్స్టాన్సెస్ను బేస్ చేసుకొని కూడా అమ్మాయి వర్షన్ కొరాబరేట్ చేసుకుంటూ అప్పుడు ఎవిడెన్స్ టోటల్ కన్సిడరేషన్. అండ్ ఈవెన్ మెడికల్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది. మెడికల్ ఎవిడెన్స్లో కూడా అండ్ స్పర్మటోజోవా ఇప్పుడు డిటెక్ట్ అవుతే దెన్ జనరల్గా మీరు చేస్తున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లల మీద అత్యాచార కేసుల్లో మీరు కన్వెన్షన్ తీసుకొచ్చారని మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఒక సర్టిఫికేట్స్, రివార్డ్స్, అవార్డ్స్ ఇస్తుంది. కానీ ఎక్కువ ఈ కేసులు ప్రతాప్ రెడ్డి గారే ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయాల్సి వస్తుంది? అంటే యాక్చువల్లీ నేనే పబ్లిక్ ప్రాసిక్యూటర్. యాక్చువల్లీ ఏదైతే ఈ పోక్సో యాక్ట్ ఉందో ఆ పోక్సో యాక్ట్ కోర్టు మా ఫస్ట్ అడిషనల్ ఎంఎస్జే కోర్ట్ ఈజ్ ది డెసిగ్నేటెడ్ కోర్ట్ ఫర్ పోక్సో యాక్ట్ కేసెస్. అండ్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా స్పెషల్ కోర్టు ఫర్ పోక్సో యాక్ట్ ఆకాభవన్లో పెట్టడం జరిగింది. అది ఇండియాలోనే 4th కోర్టు. అయితే హైదరాబాద్లో ఏదైతే కోర్టు ఉందో దానికి స్పెషల్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేనే కాబట్టి నేనే చేయవలసి ఉంటుంది. ఓకే, అండ్ కొన్ని కేసులు తీసుకుంటే ఆ కేసులో కన్విక్షన్ రాకుండా అక్విట్ అయిపోతుంటాయండి, దానికి కారణం ఏమంటారు? కారణం అంటే యాక్చువల్లీ కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ అమ్మాయి అంటే మేము చూసిన వాడికి అమ్మాయి అక్యూజ్తో పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ఎవిడెన్స్ ఇవ్వలేకపోతుంది. కాబట్టి అట్లాంటి కేసెస్ కొన్ని అక్విట్ అంటే కొట్టివేయడం జరుగుతుంది. అటువంటి కేసులు ఏమైనా మీకు గుర్తున్నాయి? ఒకటే అంటే రీసెంట్గా కూడా ఒకటి మన కేసు చేసాము, అది ఏ పోలీస్ స్టేషన్దో అంటే గుర్తులేదు. బట్ ఆ అమ్మాయి అతని అక్యూజ్ను పెళ్లి చేసుకొని వచ్చింది, పెళ్లి చేసుకున్నదట. కాబట్టి అమ్మాయి ఇక ఎవిడెన్స్ అతని అక్యూజ్డ్ మీద ఇవ్వలేకపోతుంది. ఓకే, జనరల్గా రేప్ కేసుల్లో ఆ కేసులో ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడాలంటే పోలీస్ ముందు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలంటారు? ఇన్వెస్టిగేషన్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత అమ్మాయి ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకున్న ఇమీడియట్లీ అమ్మాయిని మెడికల్కు పంపాలి. పంపిన దాని తర్వాత మళ్ళీ అమ్మాయిది 164 స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేయిస్తే దాని తర్వాత మిగతా ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్ అండ్ సర్కమ్స్టెన్షియల్ విట్నెసెస్ ఉంటే సర్కమ్స్టెన్షియల్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేయాలి. అక్కడ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళి కూడా విట్నెసెస్ ఉంటే విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసి టోటల్గా ఎవిడెన్స్ కొరాబరేట్ అయ్యేటట్టు కలెక్టివ్లీ ఇన్వెస్టిగేషన్లో టోటల్ మొత్తం ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఓకే, కానీ కొంతమంది పోలీస్ స్టేషన్లో ఆ అక్యూజ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఛార్జ్ షీట్లు వేయకపోవడంతో కూడా కొన్ని జరుగుతుంటాయి అంటే యాక్చువల్లీ ఇప్పుడైతే అట్లా ఏం లేదు. బికాజ్ ఇప్పుడు ఏంటంటే పోలీస్ హయ్యర్ ఆఫీషియల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, సీరియస్గా తీసుకుంటున్నారు. కాబట్టి
ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ దేర్ ఇన్ ఇన్వెస్టిగేషన్. ఓకే. కానీ మీరు అన్నట్లు విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించడం అనేది అక్కడ ఇంకా పాతకాలం పద్ధతి నడుస్తుందన్నది ఒక ఎలిగేషన్ ఉందండి. అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది, ఎందుకంటే 2000 పద్ధతి అనేది పెడుతున్నారు. అవును, అది కొంతమంది చేస్తున్నారు. బట్ అంటే రెగ్యులర్గా కూడా మీటింగ్లు పెట్టేసి డాక్టర్స్కు కూడా మీటింగ్లు పెట్టి చెప్పడం జరుగుతుంది, ఏది 2 ఫింగర్ టెస్ట్ చేయొద్దని చెప్పేసి. ఇప్పుడు అంటే కొంత లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ దేర్. ఓకే. కానీ అదే విక్టిమ్ని కోర్టులో ఎగ్జామ్ చేస్తున్నప్పుడు ఇన్నర్ సైడ్ అంటే ఇన్ కెమెరా సర్చ్ చేయాలనేది కోర్టు ప్రొసీజర్ అనుకుంటా. కానీ కొంతమంది ఆ అమ్మాయి పేరు రాయడం, అమ్మాయిని డైరెక్ట్గా మీడియాలో చూపించడం అనేది చేయడం అనేది అది క్రైమ్ అంటారా కాదంటారు? అది క్రైమే. ఈవెన్ పోక్సో యాక్ట్లోనే క్లియర్గా ఉన్నది, అమ్మాయి ఎప్పుడు కూడా ఐడెంటిటీ ఆఫ్ ఆ అమ్మాయిని బయట పెట్టద్దు అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు కొంచెం అన్ని జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇప్పుడు మాకు పోక్సో యాక్ట్ కోర్టు ఏదైతుందో అది యాక్చువల్లీ అమ్మాయి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కనపడుతుంది, అబ్బాయి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే, ఏది అక్యూజ్డ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కనపడతారు. సార్ మీరు చెప్తున్నట్లుగా 2 ఫింగర్స్ టెస్ట్ అనేది సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికీ ఆ టెస్ట్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే కొంచెం నాలెడ్జ్, అంటే డాక్టర్స్కు కూడా కొంచెం మనము ఎడ్యుకేట్ చేసి నాలెడ్జ్ చేస్తే బాగుంటుంది. అండ్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది 2 ఫింగర్ టెస్ట్ చేయొద్దు, అది మళ్ళీ విక్టిమ్కే మళ్ళీ ఇదవుతుందని చెప్పేసి. అంటే కానీ అర్బన్ ఏరియాలో మీరు చెప్తున్నది ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ రూరల్కి వచ్చేసరికి అది ఖచ్చితంగా ఇంకో 2 ఫింగర్ టెస్ట్ నడుస్తుందనే విషయం చాలా స్పష్టంగా ఉంది. అక్కడ బాధితురాలు అప్పటికే కష్టపడి చాలా బాధతో మానసికంగా కుంగిపోయి వస్తుంది. ఇక్కడ వీళ్ళు 2 ఫింగర్స్ టెస్ట్ చేయడం కాకుండా అక్కడున్న నర్సులు కూడా వల్గర్గా మాట్లాడడం అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే విషయం చాలా కేసుల్లో బయటపడుతుంది. అంటే ఇక్కడ మాకైతే సిటీలో మాత్రం అట్లాంటి ఏం లేదు. విక్టిమ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ నేను అంటుంది అర్బన్ విషయం కాదండి, రూరల్లో ఇది జరగడాన్ని మనం ఏ విధంగా సమర్థిస్తాం? అంటే రూరల్లో కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి, డాక్టర్స్కి ఎడ్యుకేట్ చేసేసి, కొంచెం అక్కడ ఉన్న సూపరింటెండెంట్, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ కొంచెం మనం ఎడ్యుకేట్ చేసేసి, మిగతా డాక్టర్స్ కూడా ఎడ్యుకేట్ చేసేస్తే అప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ ఈ కేసులు వాదిస్తున్నప్పుడు మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారు ప్రతాప్ రెడ్డి గారు, బాధితురాలను చూసిన తర్వాత అతను కన్నీరు అవుతారు, చాలా మానసికంగా ఉండి బాధితురాలకు సపోర్ట్ చేయాలి, ఈ కేసులో ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి అన్న ఫీలింగ్ ప్రతాప్ రెడ్డి గారు కనపడుతుంది అంటారు. అంటే ఎందుకు మీకు అంత ఎమోషనల్ వస్తుంది? అంటే మేము అంటే కేసు అంటే అంత కష్టపడి కేసు అంటే మేము ఎవిడెన్స్ రికార్డ్ చేయించిన తర్వాత మాకు కొంచెం అంటే వీల్ ఆల్సో బి హ్యావింగ్ దట్, కాబట్టి మేము కొంచెం జాగ్రత్తగానే కేసు అంటే మీరు ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ బికాజ్ ఏంటంటే మేము రెగ్యులర్గా విక్టిమ్స్ని చూసిన తర్వాత మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అండ్ ఓకే సార్, ఈ కేసులు కాకుండా గతంలో మీరు సివిల్ కేసులు కూడా కొన్ని ఆర్గ్యుమెంట్ చేసినట్టున్నారు, అందులో ఒక మంచి కేసు కూడా చెప్పండి. అంటే సివిల్లో మేము యాక్చువల్లీ సీనియర్ దగ్గర, అంటే నేను మా పాత సీనియర్ దగ్గర ఉన్నప్పుడు అంటే మాకు సివిల్లో చాలా కేసెస్ ఉండే. ఒకటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ఒకటి ఉండే, అది పిఎస్జేలో నడిచింది, అందులో మేము గెలిచాం కూడా. ఓకే. కానీ సాధారణంగా సివిల్ కేసు అనగానే కోర్టుకు వెళ్ళడానికి చాలా మంది భయపడతారు, కారణం ఏమంటారు? అంటే టైం ఎక్కువ తీసుకుంటుందనా? అంటే కొద్దిగా సివిల్ కేసెస్లో కొంచెం టైం లాంగ్ పీరియడే తీసుకుంటుంది, దాని గురించి కొంచెం అంటే కోర్టుకు వెళ్ళడం గురించి కొంచెం. జనరల్గా పబ్లిక్ 138 కేసు అవ్వచ్చు, చెక్ బౌన్స్ కేసుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ సివిల్ మ్యాటర్ అంటారు, ఓకే, కోర్టుకు వెళ్తే టైం ప్రాబ్లంగా అవుతుంది. కానీ ఆ టైంలో ఆ విక్టిమ్ తొందరగా రిలీఫ్ అవ్వడానికి థర్డ్ పార్టీకి, రౌడీకో గూండాకి వెళ్తుంటాడు, అది అక్కడ వెళ్తే అక్కడ క్రైమ్ అవుతుంది. కోర్టుకి వస్తే చాలా డిలే అవుతుంటుంది. మరి ఈ సమస్య పరిష్కారం ఏంటనుకుంటున్నారు? అంటే ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు అంటే టైం కూడా తొందరలోనే అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్పెషల్ కోర్ట్స్ చాలానే ఉన్నాయి. అంటే ఈ 138 అంటే బిలో 2 years ఇంప్రిజన్మెంట్ కేసెస్కి ఏవైతున్నాయో స్పెషల్ కోర్ట్స్ను మన దగ్గర పెట్టారు, ఇప్పుడు తొందరలోనే డిసైడ్ అవుతున్నాయి. ఓకే. అంటే 138 కాకుండా మడిగిలు రెట్టకి తీసుకొని ఖాళీ చేయకుండా కొంతమంది వేధిస్తుంటారు, తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తుంటారు, జీపీఏ మోసాలు చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళు థర్డ్ పార్టీ అంటే వేరే గ్యాంగ్స్ కానీ ఆశ్రయించకుండా కోర్టు మీద నమ్మకం కలిగేలా ఉండాలంటే ఏం చేయాలి? అంటే యాక్చువల్లీ ఇప్పుడు అంటే కొన్ని కేసెస్ ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవన్నీ కొన్ని కేసెస్ ఉంటున్నాయి.
బట్ ఏంటంటే వాళ్ళందరూ ఎవరైనా సరే మోసపోయినప్పుడు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కొంచెం పర్సూ చేసుకుంటే ఈవెన్ కోర్ట్స్లలో కూడా న్యాయం జరుగుతుంది. కానీ కోర్టులో డిలే అవుతుంది అనేది బాగా ఎలిగేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు కోర్టులు కూడా అంటే కోర్టు అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది కోర్ట్స్ కూడా పెంచుతున్నారు కాబట్టి అంటే ఫ్యూచర్లో ఆ డిలే కూడా తగ్గే అవకాశం ఉంది. ఓకే, అంటే సివిల్ మ్యాటర్ వరకు మీరు చెప్తున్నారు. అంటే మీరు దాదాపు 1989లో మీ సర్వీస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు 2018 ఇటీవల కాలంలో మీరు పోక్సో కేసు కావచ్చు, లేదంటే భానుకిరణ్ లాంటి కేసులు 302 చేశారు. ఇవి కాకుండా నేను ఒక విక్టిమ్కి మంచి కేసు చేశానన్నది గుర్తే ఉందా? ఒకటి 302 బహదూర్పుర కేసు ఒకటి ఉన్నది. అందులో ఫస్ట్ వైఫ్ చిల్డ్రన్కు సెకండ్ వైఫ్ చిల్డ్రన్కు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయి. అయితే ఫాదర్ ఏమో ఈ విల్ సపోర్ట్ ది చిల్డ్రన్ ఆఫ్ సెకండ్ వైఫ్. అయితే ఈ సెకండ్ వైఫ్ చిల్డ్రన్ ఫస్ట్ వైఫ్ వాళ్ళ సన్ను మర్డర్ చేస్తారు డ్యూ టు ది ప్రాపర్టీ డిస్ప్యూట్స్. అందులో మాకు ఎవరైతే మర్డర్ చేస్తాడో సెకండ్ వైఫ్ సన్ అండ్ ఫాదర్ బోత్ వేర్ కన్విక్టెడ్. అంటే ఎలా కన్విక్ట్ తీసుకొచ్చారండి మీరు? అంటే యాక్చువల్లీ అందులో మాకు ఒక ఐ విట్నెస్ మాకు సపోర్ట్ చేశాడు మెయిన్ బేసికల్లీ, అండ్ అదర్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోగలం. ఓకే, అంటే ఐ విట్నెస్ ఒకటి కాకుండా ఎక్కువ మంది ఉంటే కేసులు ఫెయిల్ అవుతుంటాయి అంటారు. అంటే కాంట్రవర్సీ అవ్వడం వల్ల ఫెయిల్ అవుతుంటాయి అంటారు. ఇందువల్ల అంటే అట్లా ఏముండదు. మనము అంటే ఇప్పుడు ఐ విట్నెసెస్ అంటే ఎంతమంది ఐ విట్నెసెస్ ఉంటే అంతమంది ఐ విట్నెసెస్ను మనం ఎగ్జామిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మంచి ఐ విట్నెస్లను చూసి అంటే అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి అక్కడ చూసిన దాన్ని బట్టి మంచి ఐ విట్నెసెస్ను మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవిడెన్స్ ఇప్పించగలరు. జనరల్గా మీ దగ్గరికి 302 కేసు వస్తే మీరు ఫస్ట్ ఏ గ్రౌండ్స్లో వెళ్తారండి? అంటే ఫస్ట్ మేము కేసు పర్సూ చేస్తాము. యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు చూస్తాము. చూసిన తర్వాత దాని తర్వాత విట్నెసెస్ను అంటే ఎవిడెన్స్ను ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి విట్నెసెస్లు అనేది మేము ఫస్ట్ విల్ ప్లాన్ ఇట్ అండ్ అకార్డింగ్లీ ప్లాన్ ప్రకారం మేము వాళ్ళని ప్రవేశపెడతాం. కానీ అక్కడ పోలీస్ ఆ విధంగా మీకు సపోర్టింగ్ చేస్తుంటుందా? వస్తుంటారు. అంటే ఈ సీరియస్ కేసెస్లో గ్రేవ్ అఫెన్సెస్లలో పోలీస్ ఆఫీషియల్స్ ఇనిషియల్గా మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాతనే మేము కలెక్టివ్గా కూర్చొని డిసిషన్ తీసుకుంటాం. కానీ కొన్ని కేసుల్లో పోలీస్ ఆఫీషియల్ అంటే ఐఓ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేకపోతే అది ఐఓకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కూడా కేసులు పోతున్నాయి అనేది అట్లే లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఉన్నా కానీ దానికి ఏం లేదు. బికాజ్ వీ హ్యావ్ అంటే విక్టిమ్కు లాస్ కావద్దు, విక్టిమ్కు న్యాయం జరగాలనే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి ఈవెన్ ఇన్ డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో కూడా. అంటే మరి ఎందుకంటే కొన్ని కేసుల్లో అక్యూజ్డ్ అక్విట్ అవుతుంటాడండి? అంటే ఎవిడెన్స్ పూర్తిగా ఎవిడెన్స్ లేకుంటే మాత్రం ఇక బికాజ్ విట్నెసెస్ హాస్టైల్ అయిపోయి ఇక చెప్పలేని పరిస్థితుల్లో అప్పుడు అక్యూజ్డ్ అక్విటెడ్ అవుతుంది. అదర్వైజ్ హాస్టల్ అవ్వడానికి కారణం కూడా ఐఓ అనేది కూడా ఒక ఎలిగేషన్ ఉంటుంది. అది ఏం లేదండి. అది యాక్చువల్లీ దట్ ఈజ్ ఓన్లీ రూమర్. అదే అంటే వాళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్ చేస్తుంటారు ఐఓ? లేదు అది అట్లాంటిది ఏం లేదు. బికాజ్ ఈవెన్ నౌ హయ్యర్ అఫీషియల్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అట్లాంటిది జరిగే పరిస్థితే లేదు. ఓకే, 302లో ఇన్ని ఎవిడెన్స్లు ఉండే తర్వాత కూడా మీ సర్వీస్లో ఆ కేసు కన్విక్షన్ రాకుండా ఉన్న కేసు ఏమైనా ఉందండి? అంటే యాక్చువల్లీ ఇప్పుడు విట్నెసెస్ చెప్పిన తర్వాత మనకు డెఫినెట్గా కన్విక్షన్స్ వస్తాయి. ఇక విట్నెసెస్ చెప్పలేని కేసులలో మీ సర్వీస్లో ఆల్రెడీ కేసు అయినా ఉందా? అంటే ఆ 302ని మీరు టేకప్ చేసిన తర్వాత మీరు ఆర్గ్యూ చేసిన తర్వాత కన్విక్షన్ రాకుండా అక్విట్ అయిపోయింది కేసు, చేయలేకపోయినాయి అన్న ఫీలింగ్తో ఏమైనా ఉందా? అట్లాంటి కేసెస్ అంటే ఓకే. కానీ ఇప్పుడు మీరు ఏమైనా పీపీగా వచ్చిన తర్వాత 376లో మీకు మనసును కదిలించే కేసు ఏముందండి? అదే ఒకటి బొల్లారం కేసు అండ్ హ్యాబిట్స్ కేసు అండ్ మలక్పేట్ కేసు. ఇంకొకటి చిల్కల్ కూడా దాంట్లో కూడా అమ్మాయి 2 years పాప వాళ్ళ పేరెంట్స్తో పడుకొని ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే ఊరు నుంచి ఈ మక్క కంకులు అమ్మే దాని గురించి ఊరు నుంచి ఇంకొక నలుగురిని పిలిపించుకుంటాడు. అయితే వాళ్ళు కూడా పక్క రూమ్లో ఉంటారు. ఆ రూమ్లో నుంచి రాత్రి వచ్చేసి ఆ అమ్మాయిని వాష్రూమ్లోకి తీసుకొని పోయి అక్కడ ఈ బలాత్కారం చేస్తాడు. చేసి తీసుకొని వచ్చి పండబెట్టేటప్పుడు వాళ్ళ మదర్కు పాప మీద చేయేస్తే ఆ బ్లడ్ ఇదవుతుంది. అప్పుడు చూసేసరికి అప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తారు.
అండ్ అందులో మెడికల్ ఎవిడెన్స్ కూడా సపోర్టింగ్గా ఉంది. అందులో కూడా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ కన్విక్షన్ వచ్చింది. నలుగురికి వచ్చిందా ఒకరికి వచ్చింది? ఒక్కరే చేస్తారు, మిగతా ముగ్గురు యాక్చువల్లీ వాడి మైండ్ సెట్ ఎందుకండి ఆ విధంగా ఉంది అప్పుడు? అంటే ఇక యాక్చువల్లీ అతను మరి అక్కడ నుంచి వచ్చేస్తాడు, ఒక్కడే ఉంటాడు, బట్ ఇక అతనికి మరి మ్యారేజ్ కూడా కానట్టుంది. సార్ మీరు చేస్తున్న ఇప్పుడు అన్ని కేసుల్లో ఎక్యూజ్డ్ మైండ్ సెట్ అంటే వాడు హ్యాబిచువల్ అఫెండరా, లేదా సర్కమ్టెన్స్ బట్టి చేస్తున్నాడా, లేదా అన్ఎడ్యుకేటెడ్ బట్టి చేస్తున్నాడా? అంటే వాడి మైండ్ సెట్ మీరు కూడా కొంచెం క్యాలిక్యులేట్ చేస్తారు కదా మీరు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు సర్కమ్స్టెన్సెస్ అనేది ఏం లేదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మైండ్ సెట్ ఆఫ్ ది పర్సన్స్ ప్రకారమే ఉంటుంది యాక్చువల్లీ. అంటే మైండ్ సెట్ అంటే వాడికి అన్ఎడ్యుకేటెడ్ బట్టి ఉందా, లేదంటే డ్రంక్ దీంట్లో ఉండి చేస్తా? అంటే డ్రంక్ యాక్చువల్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఈ వైట్నర్ దాగి, ఇవి లిక్కర్ దాగి, వీటిలలో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అంటే గతంలో అక్కున్ సబర్వాల్ గారు మహబూబ్ నగర్ ఏరియాలో రేప్ కేసుల మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎక్కువగా తాగిన మత్తులోనే అది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ యాక్చువల్లీ తాగిన మత్తులో ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని కేసెస్లలో ఈ వైట్నర్స్ తాగి రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. సార్ వాళ్ళకి శిక్ష పడేలా మీరు చేస్తున్నారు, కానీ ఇటువంటి మత్తులో ఉన్న వాళ్ళు చేయకుండా ఉండడానికి గవర్నమెంట్కి మీరు ఏమైనా సూచిస్తుంటారా? అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది ప్రెస్ ఏంటంటే యాక్చువల్లీ శిక్షలు ఏదైతే పడినప్పుడు ప్రెస్లో కూడా కొంచెం పబ్లిసిటీ చేసేసి కొంచెం అంటే శిక్షలు ఈ విధంగా పడుతున్నాయి అని చెప్పేసి పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకొని వస్తే పబ్లిక్ కూడా భయపడి ఇట్లాంటివి చేయడం. కానీ కాజ్ ఆఫ్ క్రైమ్ మాత్రం ఇక్కడ తాగుడు అనేది బాగా కనిపిస్తుందండి. దీన్ని అవాయిడ్ చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదు కానీ మీ జడ్జి గారు కానీ గవర్నమెంట్కి ఏమైనా సూచనలు ఇస్తారా? అంటే ఈవెన్ జడ్జిమెంట్స్లో మెన్షన్ చేస్తారు. బికాస్ అంటే ఇప్పుడు అంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్లో కలెక్ట్ చేస్తారు. బికాజ్ అక్కడ మందు దాగి యాక్చువల్లీ అంటే బాటిల్స్ అవన్నీ సీజ్ చేయడం అవన్నీ. అంటే అది జరగకుండా ఉండడానికి ప్రివెన్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కదండి. తాగుడుకు దూరంగా ఉంచడం అలాంటి చేస్తే కొంత కంట్రోల్ అవుతుందేమో అని. అంటే యాక్చువల్లీ ఇప్పుడు తాగడం ఈజ్ నాట్ అన్ అఫెన్స్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్సెస్ తాగడమే, దాంతోనే మెంటల్గా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, అంటే దానికి మీరు ప్రభుత్వంకి ఏమైనా గైడెన్స్ ఇస్తుంటారు? అంటే ప్రభుత్వం కంటే కూడా ఈవెన్ జనరల్ పబ్లిక్కే యాక్చువల్లీ అది తీసుకొని యాక్చువల్లీ కంట్రోల్లో ఉండేటట్టు ఉంటే బెటర్. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రభుత్వము చేయాలంటే చాలా కష్టం. ఈవెన్ అంటే ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ కూడా మీరు చెప్పిన 2-3 కేసుల్లో కనిపిస్తుంది. వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం, తండ్రి కూడా తాగి చేయడం, అంతే. అంటే వాళ్ళు కూడా కంట్రోల్ ఉండాలనేది మీ ఒపీనియన్? అంతే. రైట్ సార్, ఇప్పుడు 376 కాకుండా 354 కేసులు కూడా మీరు కన్విక్షన్ ఇప్పించారు. అసలు ఆ కేసుల గురించి ఏం చెప్పారు? అంటే 354లో కూడా ఈవెన్ చాలా జాగాలలో ఏంటంటే ఈ స్కూల్ చిల్డ్రన్ ది విక్టిమ్స్ ఏంటంటే కొన్ని దగ్గరలో టీచర్సే ఈ స్కూల్ చిల్డ్రన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు టీచర్స్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ కొన్ని కేసులలో ఈ ట్రాన్స్పోర్ట్లో ఆటో డ్రైవర్స్ కానీ ఈ బస్ డ్రైవర్స్ కానీ అండ్ ఆ బస్లో అసిస్ట్ చేసే అతను కానీ ఈ చేసే కేసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి కేసు ఉంది, అందులో వాచ్మెన్ ఆఫ్ ది స్కూల్ అండ్ ఈవెన్ రీసెంట్లీ ఆజాన్ స్కూల్ది కూడా ఒక కేసు అయింది. మన ఆసిఫ్ నగర్ లేదు, అది గోల్కొండ పిఎస్. గోల్కొండ పిఎస్ది ఇప్పుడు మళ్ళీ సిసిఎస్కు ట్రాన్స్ఫర్ అయింది. ఆ కేసు సిసిఎస్కు ట్రాన్స్ఫర్ అయింది. అది కూడా మా దగ్గరనే ఉండే వీళ్ళు. అయితే ఆ కేసులో కూడా సూపర్వైజర్ ఆఫ్ ది స్కూల్ అతనే ఇన్వాల్వ్ అయ్యింది. ఏంటండి వాడు మైండ్ సెట్ ఎందుకు ఉంది? అదే ఇక మైండ్ సెట్ అంటే యాక్చువల్లీ ఇక ఆ పాప కూడా చాలా చిన్న పాప. ఇక మరి జనరలీ మరి వాళ్ళు అంటే మీరు ఆల్రెడీ 2 కేసులు 354లో కన్విక్షన్ ఇప్పించారు. అక్యూజ్డ్ వెర్షన్ ఏంటండి? ఎందుకు ఆ విధంగా చేయాలనుకుంటున్నాడు వాడు? ఇప్పుడు అక్యూజ్డ్ అంటే యాక్చువల్లీ ఇక వాళ్ళ డిఫెన్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇంటెన్షన్ లేదన్నట్టు. బట్ ఇంటెన్షన్ లేకుండా అలా చేసిండు అంటే దెర్ ఈజ్ అన్ ఇంటెన్షన్. వితౌట్ ఇంటెన్షన్ ఈ కాంట్. ఓకే, అంటే మీ దగ్గర రెగ్యులర్గా మీ కోర్టుకి 376 వస్తాయా 354 వస్తుంటాయి? అంటే
376లు కూడా మా దగ్గర చాలానే ఉన్నాయి. ఈక్వల్లీ 354 కూడా ఉన్నాయి. ఓకే, 354, 376 కాకుండా మీరు ఇందాక చెప్పినట్లుగా 302లో కొంతమంది ఆఫీసర్లు, అంటే మీరు మీ కోర్టు కాకుండా నేను జ్యుడిషియరీకి సంబంధించిన అడుగుతున్నా, కొంతమంది 174ని 302 చేయడం, 302ని 174 చేస్తుంటారా? అటువంటి కేసులు మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారండి? అంటే ఫస్ట్ ఇనిషియల్గా 174 కింద కేసు, అంటే ఆత్మహత్య, సస్పిషియస్ డెత్ ఉంటే 174 కింద చేసిన తర్వాత ఎవిడెన్స్ను బట్టి మళ్ళీ 302 కింద ఆల్టర్ చేస్తారు. అంటే సబ్సిక్వెంట్లీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన దాన్ని బట్టి, సబ్సిక్వెంట్లీ ఎవిడెన్స్ రివీల్ అయిన దాన్ని బట్టి 302 కింద చేస్తారు. ఓకే, కానీ 302ని 174 కూడా మార్చే కొంతమంది ఐవాలు ఉన్నారు. అట్లయితే నా నోటీస్కి అయితే రాలే. నేను మరి ఇప్పటివరకు ఐ డి నాట్ కేమ్ అక్రాస్ సచ్ టైప్స్ ఆఫ్ కేసెస్. ఓకే సార్, తర్వాత మీరు చేస్తున్న 174 కాకుండా 302 కానీ లేదా 376 కాకుండా ఇప్పుడు మీరు చేసే సర్వీస్లో క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది అంటూ మీరు మీ అనాలిసిస్ చేస్తున్నారు? అంటే ఇక క్రైమ్ రేట్ కంట్రోల్ అంటే యాక్చువల్లీ నేను అదే చెప్పాను కదా, పబ్లిక్లోనే యాక్చువల్లీ అవేర్నెస్ రావాలి ఇప్పుడు క్రైమ్ రేట్ కంట్రోల్ కావాలంటే. అండ్ అనదర్ థింగ్ ఇస్ దట్ ఇవి ఏదైతే ఇవి లిక్కరు అంటే తాగి, అండ్ ఈవెన్ ఇప్పుడు చీప్ లిక్కరు అండ్ ఈవెన్ అంటే ఎన్డిపిఎస్సి ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళు ఆ రకంగా ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా ఈ ఎన్డిపిఎస్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల, అంటే అన్నిటికీ ప్రధాన కారణం తాగుడు అంటారు. తాగుడు అండ్ అదే మత్తు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న 376తో పాటు 354 చెప్పారు ఎక్కువగా పిల్లల మీద అనేది, కానీ కొన్ని స్నాచింగ్ కేసులో కూడా 354 యాడ్ చేయడం కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు స్నాచింగ్ కేసులలో కూడా ది అంటే నేచర్ ఆఫ్ యాక్ట్ అండ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ వీ హ్యావ్ టు సీ. సపోజ్ వాడి ఇంటెన్షన్ చైన్ మీద ఉంటుంది తప్ప వేరే అంటే అట్లా కూడా కాదు. ఈవెన్ సమ్ టైమ్స్ ఏంటంటే చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత కూడా ఈ 354 కూడా చేస్తుంటారు. ఈవెన్ ఇప్పుడు మనము కొన్ని ఏది ఇంట్లో రాబరీకి పోయిన కేసెస్లలో కూడా ఆ డబ్బు గోల్డ్ అంతా తీసుకున్న తర్వాత కూడా అంటే అక్కడ లేడీస్ ఉంటే వాళ్ళ మీద అత్యాచారం చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. అటువంటి మర్డర్ ఫర్ గెయిన్లో కానీ లేదా ఉంటాయి. కానీ స్నాచింగ్, రోడ్డు మీద స్నాచింగ్ చేస్తున్న కేసుల్లో 354 కూడా కొన్ని పెడుతున్నారు. అంటే ఎక్యూజ్డ్కి బెయిల్ రాకుండా ఉండాలని పెడతారా, లేదా వాడి ఇంటెన్షన్ చూసి పెడుతుంటారు? అంటే ఇంటెన్షన్ చూసే పెడుతుంటారు. బికాస్ అంటే ఇంగ్రీడియంట్స్ అట్రాక్ట్ కావాలంటే అంటే ఆ 354కు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటేనే దెన్ ఓన్లీ కేస్ విల్ స్టాండ్. ఓకే, అంటే ఇప్పుడు టోటల్ మీ సర్వీస్ అంతా చూసుకుంటే మంచి కేసు ఏం చేస్తాం అనిపించింది? అదే చెప్పాను కదా, యాక్చువల్లీ ఒకటి బొల్లారం కేసు, ఒకటి హ్యాబిట్స్ కేసు, అండ్ మన చిన్నపిల్లల మీద అత్యాచారాల కేసులు కాకుండా అది ఇప్పుడు బహదూర్పుర మర్డర్ కేసు చెప్పాను కదా, యాక్చువల్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ గురించి. అంటే మీరు మీ సర్వీస్ అంతా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి బాగా కష్టపడిన కేసు అడుగుతున్నాను. అంటే బహదూర్పూర్ దాని మీద కూడా బాగానే కష్టపడ్డాము. ఈవెన్ ఈ 376 అంటే ఆల్ 376 అండ్ పోక్సో యాక్ట్ మీద కూడా మేము చాలా ఎక్సర్సైజ్ చేయవలసి వస్తుంది. అంటే మీకు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఐఓ నుంచి సపోర్ట్ అలా విధంగా ఉంటుంది అంటారు? పిలిపించుకుంటాం మేము కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ను. ఓకే, అంటే మీకు సపోర్ట్ చేయకుండా కొంతమంది ఆఫీసర్లు ఎవరైనా అటువంటి ఆఫీసర్లు అట్లా ఏమి ఉండదు. అంటే మీ కేసులో ఏది కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిందే? అంటే ఏది మీకు కావాలని కాదు, ఓన్లీ థింగ్ ఈజ్ అంటే టు అసర్టైన్ సమ్ ఆఫ్ ది డౌట్స్ అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను కూడా పిలిపించుకొని మేము క్లారిఫై చేసుకుంటాం. ఇంతవరకు మీరు 376, 302, 354లో అందరికీ అక్యూజ్డ్ కన్వర్ట్ చేసుకొస్తున్న ప్రతాప్ రెడ్డి గారు, భానుకిరణ్ కేసు మీకు ఇప్పుడు వచ్చింది, అసలు ఆ కేసు పూర్వపరాలు ఒకసారి చెప్పండి. అంటే నేను యాక్చువల్లీ 2014లో నేను పీపీగా అపాయింట్ అయినప్పటి నుంచే భానుకిరణ్ కేసు మేము పర్సూ చేస్తున్నాం. ఈవెన్ అందులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా చాలా మాకు సపోర్ట్ చేశారు. అండ్ రెగ్యులర్లీ దే యూస్ టు కేసు ఏం జరిగిందండి యాక్చువల్లీ భాను ఇప్పుడు మద్దెల చెరువు సూరికి వైల్డ్ అతను బాంబ్ బ్లాస్ట్ కేసులో అతనికి శిక్ష పడింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఆ శిక్ష టైంలో వాసుదేవరెడ్డి అనే అతను ఈ భానుకిరణ్ను మద్దెల చెరువు సూరికి పరిచయం చేస్తాడు జైల్లో. ఆ జైల్లో పరిచయం చేసిన తర్వాత రెగ్యులర్లీ ములాఖాతులలో భానుకిరణ్ సూర్యుని కలవడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మన సూరి ఫైనాన్షియల్ అంటే అతని బిజినెస్లో అతన్ని
వ్యవహారాలు అతని వర్క్లు కూడా బాను చూసుకుంటుండే. దాని తర్వాత అతను ఈవెన్ పైటాల రవి మర్డర్ కేసులో కూడా బాను ఈజ్ ది అక్యూజ్డ్ ఇన్ అనంతపూర్. ఆ అనంతపూర్ కేసులో కూడా ఈజ్ అక్యూజ్డ్. అతను అక్కడ జైల్లో ఉండే, అనంతపూర్ జైల్లో ఉండే. అండ్ అంటే రవి కేసులో భానుకిరణ్ ఎక్కడ సిబిఐ చూపించలేదండి. రవి కేసు అంటే తర్వాత అయింది అది. బై దట్ టైం ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయింది అది. అయితే అంటే మర్డర్ అంటే బై దట్ టైమ్ ఈ వాజ్ ఇన్ అక్కడ కేసు ఉన్నది చూపించారు. బికాస్ అచ్యుత్ రెడ్డి ఈజ్ ఆల్సో అడ్వకేట్. ఎవరైతే అక్కడ అనంతపూర్లో కేసు చూస్తున్నాడో ఈజ్ వన్ ఆఫ్ ది విట్నెస్ ఇన్ దిస్ కేస్. ఓకే, అంటే ఈయన రోల్ ఏంటి? భాను రోల్ అక్కడ పరిటాల రవి హత్య కేసు. భాను రోల్ ఏం లేదు. అంటే అందులో సూరి అక్యూజ్డ్. అక్కడ కూడా జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే నిమ్స్ హాస్పిటల్కు అతను హెల్త్ బాగాలేకుంటే నిమ్స్ హాస్పిటల్కి వస్తుండే. నిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు నిమ్స్ హాస్పిటల్లో భాను యూస్ టు మీట్, అంటే అక్కడ హాస్పిటల్లో అప్పుడు కూడా కలవడం జరుగుతుంది. దాని తర్వాత సూరి రెమిషన్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ భాను కిరణ్ ఏదైతే సెటిల్మెంట్స్ సూరి పేరు చెప్పుకొని సెటిల్మెంట్స్ చేసిండు అనేది సూరికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత సూరి యూస్ టు అబ్యూస్ భాను కిరణ్. అతని పేరు మీద సెటిల్మెంట్ చేసుకున్నది తెలిసిన తర్వాత ఈ యూస్ టు అబ్యూస్ భాను కిరణ్. అండ్ ఈ సమ్టైమ్స్ ఈ ఆల్సో స్కోల్డెడ్ భాను కిరణ్. అయితే భాను కిరణ్ ఏంటంటే అక్కడ సెటిల్మెంట్ చేసిన విషయం సూరికి తెలిసే చేసినప్పుడు సూరి ఎందుకు? సూరికి యాక్చువల్ తెలియదు. యాక్చువల్లీ వితౌట్ ది నాలెడ్జ్ అండ్ కన్సెంట్ ఆఫ్ ది సూరి ఓన్లీ భాను కిరణ్ సూరి పేరు చెప్పుకొని చాలా కేసెస్లలో సెటిల్మెంట్ చేసుకుంటాడు. అది తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే సూరికి తెలుస్తుంది. ఆ సూరికి తెలిసిన తర్వాతనే భానుని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అయితే భాను సబ్సిక్వెంట్లీ ఈ ఫెల్ట్ థ్రెట్ విత్ సూరి. అంటే మీరు చెప్తున్న సెటిల్మెంట్ కాకుండా వీళ్ళిద్దరి మధ్యన కొంతమంది సినీ తారల వ్యవహారం కూడా ఉందని వచ్చిందండి. సినీ తారలది ఏం లేదండి, సెక్సువల్ సంబంధం లేదు. అదే ఫైనాన్షియల్ మ్యాటర్, ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా. అంటే ఇప్పుడు ఏదైతే భాను కిరణ్ అంటే సెటిల్మెంట్స్ అమౌంట్ అంటే సూరి పేరు చెప్పుకొని సెటిల్ చేసుకొని అమౌంట్స్ తీసుకుంటాడో ఆ దాంట్లోనే యాక్చువల్లీ సూరికి అది నచ్చక సూరి యూస్ టు అబ్యూస్ భాను. దాని తర్వాత భాను ఏంటంటే సూరితోనే థ్రెట్ ఉన్నదని చెప్పేసి ఈ ప్లాన్స్ టు కిల్ సూరి. అయితే 3/1/2011 రోజు ఎలకే అపార్ట్మెంట్స్ నుంచి బయలుదేరుతారు. యాక్చువల్లీ ఏంటంటే అతనికి ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉంటుంది సూరికి. బట్ భాను ఏం చేస్తాడు, ఫస్టే వాళ్ళందరినీ పంపించేస్తాడు. మీరు టయోటా షోరూమ్ మూసాపేటలో టయోటా షోరూమ్ దగ్గర మీరు పోయి ఉండండి, మేము వస్తాము వెనుకాలని అని చెప్పేసి వాళ్ళందరినీ పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఇతను భాను కిరణ్ ఏం చేస్తాడు, A3 to A6 A2 దగ్గర నుంచి వెపన్ కలెక్ట్ చేసుకుంటాడు. A2 దగ్గర నుంచి ఏది మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి వెపన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మన్మోహన్ సింగ్ను కుకట్పల్లిలో ఒక ప్లేస్లో ఉండమని చెప్తాడు. చెప్పిన తర్వాత A3, A4, A5, A6 ఎవరైతే ఉన్నారో నలుగురిని ఈ భాను కిరణ్ వీళ్ళ కారు వెనకాల రెండు మోటార్ సైకిళ్ళ మీద ఫాలో కమ్మని చెప్తాడు. అయితే ఆ కారులో ఏంటంటే మధుమోహన్ రెడ్డి ఈ వాజ్ డ్రైవింగ్ ది కార్. ఈ సూరి డ్రైవర్ పక్క సీట్లో సూరి కూర్చుంటాడు, భాను కిరణ్ వెనకాల కూర్చుంటారు. కారులో ముగ్గురే ఉంటారు, స్కోడా ఫ్యాబియా కార్. అయితే ఫస్ట్ ఆ సనత్ నగర్ అక్కడ పోయిన తర్వాత అచ్యుత్ రెడ్డి అడ్వకేట్ను కలుస్తారు. అచ్యుత్ రెడ్డి ఈజ్ అడ్వకేట్ ఇన్ అనంతపూర్ పట్టాల రవి మర్డర్ కేసు. అయితే అచ్యుత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి జయపద్మ అని సూరి ఫ్రెండ్ ఉంటుంది బంజారా హిల్స్లో, అంటే వాళ్ళ సూరి వాళ్ళ ఊరు. అక్కడ బంజారా హిల్స్కు సనత్ నగర్ నుంచి బయలుదేరిన తర్వాత యూసుఫ్ కూడా నవోదయ కాలనీకి రీచ్ అయిన తర్వాత అప్పుడు ఇతను భాను కిరణ్ వెనుక సీట్లో నుంచి కాలుస్తాడు 2 rounds. అంటే ఎక్కడ వెనుకాల ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడ్ కాల్చంగానే అతను ఈ ఫైర్ అయిన తర్వాత ఇమీడియట్లీ సూరి మధుమోహన్ రెడ్డి తొడపైన పడిపోతాడు. పడిపోగానే మధుమోహన్ రెడ్డి అంటే ఇంతలో అది ఆ ఫైర్ అయినందుకు ఆ కారులో కూడా మొత్తం పొగ నిండుతుంది. అయితే ఈవెన్ మధుమోహన్ రెడ్డి ఆల్సో గాట్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ ఏమైంది అనేది. తర్వాత అతను పచ్చిగా అయితే అతను చూసేసరికి బ్లడ్ ఉంటుంది.
ఇమీడియట్లీ జయపద్మకు ఫోన్ చేసి చెప్తాడు, ఇట్లా ఫైర్ అయింది. అప్పుడు కార్లో బాను లేడా? బాను యాక్చువల్లీ ఏంటంటే కొంచెం కార్ స్లోగా అవగానే బాను అది డోర్ తీసేసుకొని అటాక్ అని చెప్పేసి అరుచుకుంటూ బయటకు పారిపోతాడు. అయితే మీన్వైల్ ఏంటంటే ఈ మధుమోహన్ రెడ్డి బానుకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, నాకు ఫోన్ చేయకు, నేనే ఫోన్ చేస్తానని బాను కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. అయితే ఇమ్మీడియట్లీ బాను కారులో నుంచి దిగిన తర్వాత A3 A4 ఎవరైతే ఉన్నారో సూలం సుబ్బయ్య అండ్ ఇంకొక అతను A4 ఆ ఇద్దరి మధ్యన వెంకటరమణ అయితే వాళ్ళిద్దరి మధ్యన కూర్చొని హెల్మెట్ పెట్టుకుంటాడు. ముగ్గురు కలిసి కొంత దూరం పోయిన తర్వాత A4ను పంపించేసిన తర్వాత A5 A6ను కూడా పంపించేస్తారు. ఇతను A3 సూలం సుబ్బయ్య అతను బండి మీద బాణుని తీసుకొని పోయి అక్కడ కుక్కట్పల్లిలో A2 ఎక్కడైతే ఉంటాడో అక్కడ దింపేస్తాడు. అక్కడ ఈ లోక్నాథ్ అనేటతను అతను కార్ తీసుకొని వస్తాడు. ఆ కార్ తీసుకొని వచ్చిన తర్వాత లోక్నాథ్ షోలాపూర్లో వీళ్ళిద్దరిని అక్కడ దింపేసి లోక్నాథ్ వచ్చేస్తాడు. ఆ షోలాపూర్ నుంచి మళ్ళీ వాళ్ళు కార్ ఎంగేజ్ చేసుకొని పూణే పోతారు. ఆ పూణే తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి గుర్గాం, చండీగఢ్ అండ్ అగైన్ బ్యాక్ టు ఈ మన A2 మన్మోహన్ సింగ్ ఉన్న డిస్టిక్ తీసుకొని వచ్చి అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత మన్మోహన్ సింగ్ ఈ విల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. అయితే మన్మోహన్ సింగ్ శేర్లింగంపల్లిలో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి మన్మోహన్ సింగ్ను ఫస్ట్ పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత మన్మోహన్ సింగ్ చెప్పిన దాని ప్రకారం A3 to A6ని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ సూరి యాక్చువల్లీ వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత 29/1/2011 రోజు వీళ్ళ నలుగురిని పట్టుకుంటారు. A2 A3 A4 A5 A6 ఇంకప్పటికి లేదు. ఈ నలుగురిని పట్టుకున్న తర్వాత వీళ్ళ కన్ఫెషన్స్ రికార్డ్ చేసేసి వీళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కూడా సీజ్ చేస్తారు. దాని తర్వాత భాను కిరణ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ 2012లో ఆఫ్టర్ 1 year 3 months తర్వాత భాను కిరణ్ అప్పుడు జైరాబాద్ దగ్గర ఒక దాబా దగ్గర అతను అక్కడ దిగిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో అక్కడ పోయి అతన్ని పట్టుకున్న తర్వాత అక్కడ అతని దగ్గర నుంచి ఈ వెపన్ ఏదైతే యూజ్ చేసిండో సూర్యుని చంపడానికి ఆ వెపన్ సీజ్ చేస్తారు. అక్కడ సీజ్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్లీ అతని కన్ఫెషన్లో ఏంటంటే సియోని టౌన్లో నేను ఉన్నాను, సియోని టౌన్ నన్ను తీసుకెళ్తే నేను అక్కడ మిగతా వెపన్స్ ప్లస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అదర్ ఎవిడెన్స్ అక్కడ ఉన్నాయని చెప్తే మళ్ళీ సబ్సిక్వెంట్లీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ సియోని టౌన్కు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ మిగతా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్ చేస్తారు. ఇది జరిగిన సీన్ మీరు చెప్తున్నారు, కానీ వాస్తవంగా జరిగిన సీను మీరు చెప్తున్న వెర్షన్కి డిఫరెన్స్ ఉందండి. సూరి, భాను, మధు కారులోంచి బయలుదేరారు, నవోదయ కాలనీకి వచ్చారు. భాను సూరి వెనక సీట్లోంచి రివాల్వర్ తీసి సూరికి కణిత మీద పెట్టి కాలుస్తాడు. ఫస్ట్ రౌండ్ కాలుస్తున్నప్పుడు ఏంట్రా అని సూరి అంటాడని, రెండో రౌండ్ కాల్చగానే సూరి మధు సీట్లో పడిపోతాడు. ఆ పడిపోగానే మధు అన్న వ్యక్తి ఏం జరిగింది అని అడగగానే కారులో అటాక్ అయిందని కారు దిగి పారిపోతాడు. ఇదంతా వెర్షన్ కరెక్టే ఉంది. తర్వాత మీరు చెప్తున్నట్లు లోకనాథ్ కారు వరకు వెళ్ళడం, లోకనాథ్ గారిది బ్లాక్ కలర్ స్విఫ్ట్ కారులో షోలాపూర్ వెళ్తారు. షోలాపూర్ నుంచి ఇంకో కారు తీసుకొని లోకనాథ్ కారు ఎక్కగానే లోకనాథ్ ఫోన్ ఇతను బాగానే తీసుకుని స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇష్యూ తెలియదు. షోలాపూర్ వెళ్ళే వరకు లోకనాథ్కి ఏం జరుగుతుందో తెలియదు. షోలాపూర్లో ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే వాళ్ళ వైఫ్ అప్పుడు చెప్తుంది, సూర్య మర్డర్ జరిగింది, ఈ కేసులో భాను చంపాడు, నువ్వు ఎక్కడున్నావని. నాకు తెలియదు, అప్పుడు కంగారు పడతాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, చెప్తే నీకు థ్రెట్ ఉంటుందని నేను పంపిస్తాడు. తర్వాత మీరు చెప్తున్న వెర్షన్లోనే షోలాపూర్ నుంచి పూణే వెళ్ళి అక్కడ మీసాలు రైల్వే స్టేషన్ జహంగీర్ హాస్పిటల్ అనే హాస్పిటల్ ఉంటుంది పూణేలో, హాస్పిటల్ దగ్గర దిగి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళి ఒక మంగళ షాప్లో మీసాలు తీయిస్తాడు. ఇద్దరికి కలిపి మీరు చెప్తున్న వెర్షన్లో ఢిల్లీ మీదుగా గురుగాంలో సెక్టర్ 17లో శర్మ పీజీ హాస్టల్లో ఉంటారు. ఇంతవరకు కరెక్ట్. కానీ అక్కడ జరిగిన ఆ సీక్వెన్స్ అంతా కూడా మీ దీంట్లో కనిపించట్లేదు. తర్వాత సీక్వెన్స్లో అక్కడ దాదాపు 45 days ఉంటారు వాళ్ళు. రోజు భాను, మన్మోహన్ సింగ్ ఇద్దరు కారులో ఢిల్లీ రావాలి, తాగాలి, హైదరాబాద్ మళ్ళీ వాళ్ళు గురుగాం రావాలి, పడుకోవాలి. ఇదే వెర్షన్ ఉంటుంది. ఆ దగ్గరలోకి వెళ్ళి పేపర్లో నెట్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూసేవారు.
కానీ ఒకరోజు భానుకిరణ్ మన్మోహన్ సింగ్ భాను పడుకునే టైంలో అతను వెపన్ తీసుకొని పారిపోతాడు. పారిపోయిన తర్వాత మన్మోహన్ సింగ్ పారిపోయాడని భయంతో భానుకిరణ్ కూడా ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన వెర్షన్. కానీ వెర్షన్ ఎక్కడ కూడా ఈ జరిగిన వెర్షన్ మీకు పోలీసులు ఇంట్లో రాలేదు. లేదు అంటే యాక్చువల్లీ అక్కడ పారిపోయిన తర్వాత భానుకిరణ్ మన్మోహన్ సింగ్ ఎప్పుడు పారిపోతాడో అప్పుడే భానుకిరణ్ థ్రెట్గా భావించి అతని కోసం వెతుకుతాడు. కానీ మన్మోహన్ సింగ్ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా మన్మోహన్ సింగ్ ఊరిని కురుక్షేత్రకు వెళ్ళిపోతాడు. కురుక్షేత్రకు వెళ్తున్న టైంలో కురుక్షేత్ర దగ్గర మన్మోహన్ సింగ్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మధ్యపాటి శ్రీనివాస్ అండ్ టీం అరెస్ట్ చేస్తారు. ఆయన కన్ఫెక్షన్లో భానుకిరణ్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వాళ్ళు మన్మోహన్ సింగ్ తీసుకొని గురుగాం వచ్చేసరికి భాను ఎస్కేప్ అయి ఉంటాడు. తర్వాత ఆ సీక్వెన్స్ అంతా జరుగుతున్న టైంలో భానుకిరణ్ అప్స్కాండింగ్ అవుతాడు. మన్మోహన్ సింగ్ వీళ్ళ దగ్గరికి వస్తాడు. మన్మోహన్ సింగ్ దాదాపు పోలీస్ కస్టడీలో 1 month ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన కన్ఫెక్షన్లో మీరు చెప్తున్న పేర్లన్నీ వచ్చాయి. ఈ సీన్ అంతా కుదిరింది. కానీ తర్వాత అది మధ్యప్రదేశ్ వెళ్ళి షెల్టర్ తీసుకుంటాడు. కానీ మరి ఈ సీన్ అంతా ఎందుకు ఇందులో చూపించలేదు అంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ను 29/1/2011 రోజే ఇక్కడ అప్రైండ్ చేసినట్టు చూపిస్తారు. అంటే ఇన్సిడెంట్ జరిగింది 3/1/2011. టోటల్గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా ఎక్కడ రాలేదండి. ఇన్వెస్టిగేషన్లో 29/1/2011 రోజే మనం కానీ ఇది శర్మ పీజీ హాస్టల్ నుంచి మన్మోహన్ సింగ్ పారిపోయాడు అనే విషయాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. అంటే పారిపోవడం అనేది కాదు, యాక్చువల్లీ భానుకిరణే ఇతన్ని పంపిస్తాడు. ఇది అమౌంట్ అయిపోతే ఇక్కడ శేర్లింగంపల్లి దగ్గర ఒక అతను వస్తాడు, కొంచెం అమౌంట్ ఇస్తాడు, నువ్వు తీసుకొని వచ్చేసి అని పంపిస్తాడు. మీన్ వైల్ ఏంటంటే వీళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో అతను అంటే పోలీసు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నట్టుగా భావించుకోవచ్చు కదా మనం. ఎందుకంటే అక్కడ శర్మ పీజీ హాస్టల్ సంబంధించిన వర్కరు చండీగఢ్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. భానుకిరణ్ ఉదయం 11 గంటలు లేచి మన్మోహన్ సింగ్ పక్కన ఉన్నవాడు లేడు అనగానే భయపడి ఇమ్మీడియట్గా అది పారిపోయాడు అని. కానీ భానుకిరణ్ స్వయంగా మన్మోహన్ సింగ్ పంపాడు అనేది పోలీస్ వెర్షన్లో వస్తుంది. అదే ఇప్పుడు యాక్చువల్లీ అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్లు రాసుకోవచ్చు అని భావించుకోవచ్చా మనం? అట్లేం లేదు. యాక్చువల్లీ ఈవెన్ అంటే సీక్వెన్స్ కూడా మనకు కలుస్తుంది. ఎందుకంటే 29/1/2011 రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఇతను మన్మోహన్ సింగ్ చెప్పిన వాంగ్మూలం ప్రకారమే A3 to A6ను కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ సీక్వెన్స్ కలవకుంటే వాళ్ళని కూడా అక్కడ పట్టుకోవడానికి వీలు లేకుంటుండే. ఓకే సార్, మీరు అన్నట్లుగానే ఆ సీక్వెన్స్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అంతా ఓకే. కానీ భానుకిరణ్ని జహీరాబాద్ డాబా దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే? భానుకిరణ్ అంటే అతను హైదరాబాద్ రావడానికి యాక్చువల్లీ అక్కడ జహీరాబాద్ దగ్గర అతను బస్సు దిగుతాడు డాబా దగ్గర. మీన్ వైల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు వాళ్ళు పోయి అక్కడ అరెస్ట్ చేస్తారు. ఓకే, భానుకిరణ్ సంబంధించిన ప్రాపర్టీస్ అని కూడా సీజ్ చేశారంటున్నారండి. ఎంత ప్రాపర్టీ సీజ్ చేశారు? అది మా కేసులో లేదండి. అది మరి అంటే మీరు ఈ కేసుని డిఫెన్స్ వాళ్ళు వేరే రకంగా వాదించారు. కేసు యాక్చువల్లీ ఇప్పుడు నేను ప్రైమా ఫేసి ఒకటి చెప్తాను. ఇప్పుడు డిస్ప్యూటెడ్ అంటే అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే కారులో 3 బయలుదేరారు అనేది ఈవెన్ డిఫెన్స్ వాళ్ళు కూడా అడ్మిట్ చేశారు. కారులో ఉన్నదైతే 3 while passing through నవోదయ కాలనీ. అండ్ ఈవెన్ యాజ్ పర్ ది కాంప్లైంట్ ప్రకారము కార్ అద్దాలు పైకి ఉన్నాయి, ఏసీ ఆన్ ఉన్నది అనేది ఈవెన్ కాంప్లైంట్లో కూడా మెన్షన్ చేసింది ఉంది. ఇప్పుడు కార్ అద్దాలు పైకి ఉన్నాయి, ఏసీ ఆన్ చేసి ఉన్నది, కారులో 3 ఉన్నారు, వెనక సీట్లో భానుకిరణ్ ఉన్నాడు. ఇప్పుడు భానుకిరణ్కు తప్పించి వేరే వాళ్ళకు షూట్ చేసే ఆస్కారమే లేదు. అండ్ కారు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం కాలే. ఇప్పుడు సపోజ్ బయట నుంచి ఎవరైనా ఫైర్ చేస్తే కారు అద్దాలు లేకుంటే సమ్ పార్ట్ ఆఫ్ ది కార్ వుడ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్. కారు కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు కాబట్టి. అండ్ ఇంకొక పర్సన్ ఏంటంటే అతను డ్రైవింగ్ చేస్తున్నాడు, సూరి పక్కకు కూర్చున్నాడు. ఇప్పుడు అతను వెనుకకు షూట్ చేసే ఆస్కారం అయితే డ్రైవర్కు లేదు. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు అందులో కాంప్లైంట్లో అది కూడా ఉన్నది, కారు దిగి పారిపోయేటప్పుడు భాను చేతిలో రివాల్వర్ ఉన్నది అని. సో దీస్ సర్కమ్స్టాన్సెస్ క్లియర్లీ ప్రూవ్స్ కేస్. డిఫెన్స్ ఏమంటున్నారండి? డిఫెన్స్ వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్లీ ఇతనికి ఏది సిగరెట్ తాగే అలవాటు ఉన్నది, అంటే అద్దాలు పైకి కిందికి దింపుతారు కాబట్టి. అండ్ ఈవెన్ దేర్ వర్ సో మెనీ గ్యాంగ్స్ అగెన్స్ట్ సూరి.
కాబట్టి బయట నుంచి ఫైర్ చేసి బయట నుంచి ఫైర్ చేస్తే విండోకి డ్యామేజ్ ఉండాలి కదా. విండోకు డ్యామేజ్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే వెనుక తాకుతుంది. ఇప్పుడు బయట నుంచి ఫైర్ చేస్తే సైడ్కి ఎక్కడో తాకాలి, వెనుక తాకే ఆస్కారమే లేదు. అది అంటే కానీ ఇంకొక వెర్షన్ సూర్య ఆత్మహత్య చేసుకోవడానికి వెనక నుంచి కాల్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఇట్లా షూట్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు వెనుకకు పెట్టుకొని ఎందుకు షూట్ అదొక చేసుకుంటారు? స్టైల్లో ఉండేసి కాల్చుకోవచ్చు కదా కేసు. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే అంటే వాళ్ళకు ఉండే దీని ప్రకారం ఎవరైనా సరే సైడ్కి పెట్టుకొని షూట్ చేసుకుంటారు, అండ్ ఇట్ విల్ బి వెరీ దిస్ థింగ్. కానీ ఇప్పుడు ఏదో ఇబ్బంది పడి వెనకకు పెట్టుకొని ఎందుకు షూట్ చేసుకుంటారు? కానీ వెనక పెట్టి షూట్ మీరు చెప్తున్నట్టు కూడా కరెక్టే అవ్వచ్చు, ఎందుకంటే ఆ వెపన్ కూడా తన వెనక సీట్లో ఉన్న కవర్లో ఉంది. అది తీసుకొని కాల్చుకోవడం కూడా ఇంపాసిబుల్, అందులో డౌటే లేదు. కానీ తర్వాత జరిగిన సర్కంటెన్స్ ఎవిడెన్స్ అని తీసుకుంటే సూరికి భానుకు తప్పించుకోవడానికి సహకరించిన మిగతా ముగ్గురు ఉన్నారండి. వాళ్ళని ఎందుకు కోర్టు నలుగురు అంటే వాళ్ళ రోల్ ఏం లేదని ఎందుకు చెప్పాలి? యాక్చువల్లీ అంటే మెయిన్గా ఎవిడెన్స్లో కూడా ఓన్లీ ఆన్ ది కన్ఫెషన్ ఆఫ్ A2నే A3 to A6 వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ రోల్ కానీ బయటకు వస్తుంది. దాని తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు కన్ఫెస్ చేసిన దాని ప్రకారమే వాళ్ళ రోలు ఇందులో బయటకు వచ్చింది. వేరే విట్నెసెస్ వాళ్ళకు A3 to A6కు చెప్పిన వేరే విట్నెసెస్ ఎవరు లేరు. అంటే ఈ కేసు మొత్తం చుట్టూ బాలకిరణ్ అండ్ మన్మోహన్ సింగ్ ఇద్దరి మీద క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. ఓకే, బికాజ్ అంటే వెపన్ ఏదైతే సీజ్ చేశారో జైరాబాద్లో యూజ్ చేసిన వెపన్ ఇట్ బిలాంగ్స్ టు లైసెన్స్డ్ రివాల్వర్ ఆఫ్ A2 ఏంటంటే అతను సెక్యూరిటీ దాంట్లో ఉండి లైసెన్స్ రివాల్వరే ఉంది. అంటే ఆ బుల్లెట్ యాక్చువల్లీ ఇంకోటి చెప్పడం ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి కుకట్పల్లి నుంచి షోలాపూర్ పోయేటప్పుడు మన పట్టంచెరు దగ్గర రుద్రాలం విలేజ్ ఉంటుంది. అక్కడ 2 కార్ట్రిజెస్ ఏవైతే ఇవి యూజ్ చేసిన కార్ట్రిజెస్ ఉన్నాయో అవి అక్కడ బయట పడేస్తారు ఎలాంగ్ విత్ హెల్మెట్ అవి రికవరీ అయ్యాయి. FSLకు పంపించాము. FSL వాళ్ళు ఏంటంటే ఈ వెపన్ల నుంచి ఈ 2 బుల్లెట్ ఇవి కార్ట్రిజెస్ ఫైర్ చేశారని కూడా వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్. కానీ సూరి హెడ్లో ఉన్న బుల్లెట్ భానుకిరణ్ వాడిన వెపన్ నుంచి బుల్లెట్ రెండు ఒకటే. ఈవెన్ అది కూడా FSL వాళ్ళు ఇచ్చేశారు. ఓకే, అంటే ప్రధానంగా ఈ కేసులో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. భానుకిరణ్ డిఫెన్స్ కూడా ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ పెట్టుకున్నారు. అతను కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ కేసు నుంచి బయటపడతానని కూడా అతను చాలామంది చెప్పాడు. ఇవన్నీ కాకుండా మీరు ఏ గ్రౌండ్స్లో అతనికి లైఫ్ కన్విట్ వచ్చేలాగా చేశారు? అంటే మీకు ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ చుట్టూ తిరుగుతుంది కేసు అని. అది ఇప్పుడు మేము మెయిన్గా యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్ చేసి మేము కోర్టును కన్విన్స్ చేసింది కూడా ఒకటే. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ దట్ ఓన్లీ 3 persons వేర్ దేర్ ఇన్ ది కార్. ఎస్, అండ్ కంప్లైంట్ ప్రకారము కార్ అద్దాలు పైకి ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఎవరైతే మధుమోహన్ రెడ్డి ఉన్నాడో అతను టోటల్గా సపోర్ట్ చేయకుండా పార్ట్లీ సపోర్టెడ్ ది కేస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. ఇప్పుడు అతని ఎవిడెన్స్ను ఇది చేసుకుంటూ మెడికల్ డాక్టర్ ఎవిడెన్స్ ప్లస్ FSL ఎవిడెన్స్ తీసుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. బికాజ్ ఏదైతే రివాల్వర్ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారో ఫ్రమ్ భానుకిరణ్, ది కార్ట్రిజెస్ వేర్ యూజ్డ్ ఫ్రమ్ ది సేమ్ వెపన్. అండ్ ఈవెన్ ఇప్పుడు FSL దాని ప్రకారము ఈవెన్ మెడికల్ దాని ప్రకారం వాళ్ళ బుల్లెట్స్ కూడా అదే వెపన్ అదే కార్ట్రిజెస్ నుంచి ఫైర్ అయినాయి అని చెప్పి కూడా వాళ్ళు ఎవిడెన్స్లో. కానీ భానుకిరణ్ తరపున వెర్షన్స్ ఇంకొక వాళ్ళ సర్కిల్ ఏమంటారంటే భానుకిరణ్ మధు కార్ డ్రైవర్ మధుమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కొల్యూట్ అయ్యారు లేదు. యాక్చువల్లీ మధుమోహన్ రెడ్డికి అంటే అతనికి ఏమి యాక్చువల్లీ నాలెడ్జ్ కూడా ఏం లేదు. బికాస్ ఆ కంప్లైంట్లో కూడా ఎవరు షూట్ చేశారనేది కూడా కంప్లైంట్లో అతను ఏం చెప్పాడు. ఓన్లీ థింగ్ ఈజ్ సర్కమ్స్టెన్సెస్, అంటే ఇట్లా ఫైర్ అయిన తర్వాత భాను ఇట్లా డోర్ ఓపెన్ చేసుకొని అటాక్ అని చెప్పేసి బయటకు పరిగెత్తుతాడు. అండ్ పరిగెత్తేటప్పుడు అతని చేతిలో రివాల్వర్ ఉన్నది అని చెప్తాడు. బట్ అతను ఏంటంటే ఈ భానుకిరణే ఫైర్ చేసిండు అనేది కూడా లేదు. బికాజ్ ఈజ్ ఆల్సో అండర్ కన్ఫ్యూజన్. యాక్చువల్లీ ఏం జరిగింది ఏమైంది అనేది కూడా అతనికి నాలెడ్జ్లో లేదు. ఓకే, అంటే ఇందులో మధుమోహన్ రెడ్డికి సంబంధం లేకపోయినా కానీ భాను కాలుస్తాడనే విషయం అతనికి ఎప్పటికైనా ఐడియా ఉందంటారు? లేదు, అసలు అతనికి ఏం తెలియదు. మధుమోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు బాగాలేదు కాబట్టి అతన్ని కంప్లైంట్కి పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది కూడా వాళ్ళ వెర్షన్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళ వెర్షన్ ప్రకారం కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏం డిస్ప్యూట్ చేయలే మధుమోహన్ రెడ్డి డ్రైవర్ అని. ఇప్పుడు మధుమోహన్ రెడ్డి ఈజ్ ది ఫస్ట్ పర్సన్. అతనే ఇమీడియట్లీ అపోలో హాస్పిటల్కు తీసుకొని పోయి అక్కడ అడ్మిట్ చేస్తారు.
అడ్మిట్ చేసిన తర్వాత అపోలో వాళ్ళ ఇన్ఫర్మేషన్తో పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి పోతాడు. పోయిన తర్వాత అతను అక్కడ కంప్లైంట్ రాసిస్తారు. అంటే అతను ఏం జరిగింది ఏంటి అంటే అతను జరిగిన సర్కమ్స్టెన్సెస్ బట్టి కంప్లైంట్ అంటే ఇక్కడ రాసి కంప్లైంట్ అంటే మధుమోహన్ రెడ్డి. కానీ మధుమోహన్ రెడ్డిని అప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లి అతను చిత్రహింసలు పెట్టడం అనే కారణం ఏమంటారు? అదేం లేదు యాక్చువల్లీ. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళింది అది కూడా ఏం లేదు యాక్చువల్లీ. దాని తర్వాత అతను 164 స్టేట్మెంట్ కూడా ఇస్తాడు మేజిస్ట్రేట్ గారి దగ్గర. ఓకే, అంటే టోటల్కి కేసు అంతా చూసిన తర్వాత క్లియర్ కట్గా బాను చేశాడని మాత్రం మీరు నమ్ముతున్నారు? బాగా చేశాడని క్లియర్గా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు 117 విట్నెసెస్ని సైట్ చేశారు. అందులో 92 విట్నెసెస్ను మేము ఎగ్జామిన్ చేశాము. ఈవెన్ క్లియర్గా ఇప్పుడు ఏంటంటే మధుమోహన్ రెడ్డి ఎవిడెన్స్ అండ్ మెడికల్ ఎవిడెన్స్ అండ్ ఎఫ్ఎస్ఎల్ ఎవిడెన్స్ క్లియర్లీ ప్రూవ్ ది కేస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. ఓకే, జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఆ జడ్జిమెంట్ ఎన్ని రోజులకి ఉంటుంది? జడ్జిమెంట్ ఇప్పుడు A1కి 302 కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? లైఫ్ మొత్తం. అండ్ ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 27 క్లాస్ 2 ఆఫ్ ది ఆర్మ్స్ యాక్ట్ కింద 10 years ఇంప్రిజన్మెంట్. ఆ 2 కౌంట్లకు కూడా 20,000 రూపీస్ ఫైన్. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ 1 year ఇంప్రిజన్మెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది కౌంట్. అంటే అతను ఇంకా ప్రాణం ఉన్నంత వరకు జైల్లో ఉండాల్సింది. అతనికి మరి ఆ తర్వాత కోర్టులు క్షమాభిక్ష పెట్టడాలు గవర్నమెంట్ ఇప్పుడు అతను జైల్లో పరివర్తన చూసి అప్పుడు దాని తర్వాత దట్ విల్ బి డిసైడ్. కానీ అతను హైకోర్టుకి ఇప్పుడు స్టెప్ అప్పీల్ చేసుకోవచ్చు. ఈవెన్ అంటే జడ్జిమెంట్లో కూడా అది రాశారు. ఈవెన్ ఆ రోజు కూడా చెప్పారు జడ్జి. ఒకవేళ హైకోర్టు వెళ్ళిన తర్వాత సేమ్ కంటెంట్ సేమ్ సెంటెన్స్ ఉంటుందంటారా? అంటే మేమైతే అంటే మేము అనుకునేది మాత్రం డెఫినెట్లీ సేమ్ సెంటెన్స్ అండ్ సేమ్ కన్విక్షన్ అండ్ సేమ్ జడ్జిమెంట్ విల్ బి దేర్. బికాస్ అందులో ఇప్పుడు మనకు అంటే ఎక్కువ మంది విట్నెస్లను చూడవలసిన కూడా లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మధుమోహన్ రెడ్డి మెడికల్ అండ్ ఎఫ్ఎస్ఎల్ ఈజ్ సఫిషియంట్. ఒకవేళ మధుమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకుంటే ఇప్పుడు యూటర్న్ తీసుకున్న ఆల్రెడీ ఎవిడెన్స్ రికార్డ్ అయిపోయి ఉన్నది. 164 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా కోర్టులో కూడా ఎవిడెన్స్ రికార్డ్ అయింది ఉన్నది. అతనికి ఎటువంటి థ్రెట్ రాలేదని చెప్పాడు? అతనికి ఏం థ్రెట్ ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ మొత్తం ఈ కేసుని 376, 302 చేసిన మీకు భానుకిరణ్ కేసు చేయడానికి ఎంత స్ట్రెస్ తీసుకున్నారండి? అంటే మాకు కొంచెం బాగానే స్ట్రెస్ అయింది. అంటే మాకు యాక్చువల్లీ సిఐడి వాళ్ళు కూడా యాక్చువల్లీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అండ్ ఇంకొక అతను వెంకటేశ్వర్లు అని మాకు డెప్యూట్ చేస్తుండే ఈ కేసుకు అతను డిఎస్పీని. అతను కూడా మాకు బాగా హెల్ప్ చేశాడు. అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా మాకు బాగానే ఫస్ట్ నుంచి కూడా వచ్చి బాగా హెల్ప్ చేశారు. అంటే ఈ కేసు జడ్జిమెంట్ మీకు అనుకూలంగా అంటే మీరు చెప్పిన ఎవిడెన్స్కి కరెక్ట్గా జడ్జి గారు కూడా సెంటెన్స్ ఇవ్వడం అనేది ఆ రోజు మీ ఫీలింగ్స్ ఏంటండి? ఆ కోర్టులో ఉన్న భాను ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? భాను కూడా యాక్చువల్లీ నార్మల్గానే ఉన్నాడు ఆ రోజు. మరి అతను కూడా ఇదైనట్టేం లేడు. ఇక మాకైతే కొంచెం హ్యాపీగా ఉండే. ఎందుకంటే అంత కష్టపడ్డందుకు, అన్ని రోజుల నుంచి కష్టపడ్డందుకు మాకు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీరు ఇటువంటి చిన్నపిల్లల మీద అత్యాచార కేసుల్లో పర్సనల్గా తీసుకొని గట్టిగా వాదించే వాళ్ళు శిక్ష పడేలా చేశారు. 354 అలాగే చేశారు, 302 అలాగే చేశారు. ఫైనల్గా భానుకిరణ్ కేసుని సెన్సేషనల్ కేసుని కూడా మీరు ఆయనకు శిక్ష పడేలా చేశారు. ఓకే, యాజ్ ఏ అడ్వకేట్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇటువంటి కేసు చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఒక విధంగా చెప్పే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి కేసులు ఫెయిల్ అయినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే కొంచెం ఏంటంటే ఆ రోజు మాకు అంటే జడ్జిమెంట్ ఏ రకంగా వస్తుందని కొంచెం మాకు ఆందోళన కూడా ఉండే. అంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ అదర్వైజ్ ఏంటంటే మాకు కొంచెం ఆ రోజు బాధగానే ఉంటుండే, టోటల్ డిస్టర్బ్గానే ఉంటుండే. ఎందుకంటే అన్ని రోజుల నుంచి కష్టపడ్డందుకు. ఓకే సార్, ఫైనల్గా జడ్జి మన లీగల్గా రావాలని అంటే అడ్వకేట్ డిపార్ట్మెంట్లోకి కానీ లేదా జ్యుడిషియరీలో రావాలనుకున్న కొత్త బ్యాచ్కి, యువకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మంచి మెసేజ్ అంటే కొంచెం యాక్చువల్లీ అడ్వకేట్ ప్రాక్టీస్ చేయదలుచుకున్న వాళ్ళు అంటే ఇనిషియల్లీ చాలా కష్టపడాలి. అండ్ టోటల్గా మనం వీ షుడ్ డెడికేట్ ఆన్ ది ప్రాక్టీస్ ఓన్లీ. అంటే ఒక 5 years మాత్రం మనం టోటల్గా దానిపైన కష్టపడి ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకొని ఇది చేసుకుంటే మాత్రం లీగల్ ఫ్రెటర్నిటీ చాలా బెటర్గా ఉంది. ఓన్లీ ఇనిషియల్గా మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ కొంతమంది కమర్షియల్ అవుతున్నారు అనేది కూడా విమర్శ ఉందండి. అంటే మోస్ట్లీ అయితే అట్లా ఏం మీ అడ్వకేట్స్ దాంట్లో మాత్రం ఈవెన్
వీఆర్ సీయింగ్ ఇట్, అంటే అట్లా మాత్రం కమర్షియల్ అనేది అయితే ఏం లేదు. ఓకే. అడ్వకేట్గా నల్ల కోటు ధరించాలంటే ఖచ్చితంగా ముందు డెడికేట్గా ఉండాలంటున్నారు ప్రతాప్ రెడ్డి గారు. ఎవరైనా సరే చట్టం న్యాయం ఉండాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ముందు డెడికేట్గా ఒక 5 సంవత్సరాలు కష్టపడి ప్రతి కేసును కూడా చక్కగా కష్టపడి బాగా క్లయింట్ చదివి కేసు వాదిస్తే ఖచ్చితంగా అతనికి ఫ్యూచర్లో మంచి పేరు ఉంటుందని ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతాప్ రెడ్డి గారు 1989లో అడ్వకేట్గా జాయిన్ అయిన తర్వాత అతని సర్వీస్ ఒక్కసారి చూసుకుంటే చిన్నపిల్లల కేసుల దగ్గర నుండి భానుకిరణ్ లాంటి కేసుల వరకు మంచి సక్సెస్ అయ్యారు. దీని వెనక అతను పడ్డ కష్టం, కృషి కనిపిస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలిసింది. ఇది ఈ వారం ప్రతాప్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.